వరంగల్ నగరంలో న్యూ ఇయర్ జోష్ అంబరాన్ని అంటోతోంది. ప్రైవేట్ ఈవెంట్స్ లో యువత డీజే పాటలకు స్టెప్పులేస్తూ సందడి చేస్తున్నారు. నగర వ్యాప్తంగా సాగుతున్న హంగామాతో వరంగల్ వీధులు హోరెత్తుతున్నాయి. కొత్త ఏడాది వేడుకలతో ఓరుగల్లు కోట ఇటు పండగ వాతావరణాన్ని తలపిస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ జోష్ అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ట్రై సిటీలో ప్రైవేట్ ఈవెంట్స్ ఈ విధంగా న్యూ ఇయర్ ఈవెంట్స్ అయితే జరుగుతున్నాయి. భారీగా యువత ఈ యొక్క ఈవెంట్స్లో పాల్గొంటూ న్యూ ఇయర్ కోసం వెల్కమ్ చెప్పడానికి అయితే సిద్ధంగా ఉన్న పరిస్థితి. ప్రస్తుతం ఫోక్ డ్యాన్స్లతో కూడా ఈ ప్రోగ్రామ్స్ అన్ని పూర్తిగా ఒక సందడి నింపాయి. ట్రై సిటీ పరిధి లోపల ఒక జోష్ న్యూ ఇయర్కు వెల్కమ్ చెప్పే జోష్ కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనతో న్యూ ఇయర్ వెల్కమ్ చెప్తున్నటువంటి యూత్ ప్రస్తుతం డ్యాన్సులు ఆట పాటలతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సో చెప్పండి, ఏంటి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, ఏం చెప్తారు? లాస్ట్ ఇయర్ జరుపుకున్నటువంటి బాధలన్నీ పోయి కొత్త ఇయర్లో సంతోషాన్ని జరుపుకోవాలంటూ లాస్ట్ ఇయర్కి బాయ్ బాయ్ చెప్తూ కొత్త ఇయర్కి గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు 2026. అందరికీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ ఏం టార్గెట్ పెట్టుకున్నారు, ఏమన్నా సాధించాలి లక్ష్యం పెట్టుకున్నారా? కొన్ని అనుకున్నాం కానీ అన్నీ కావు కదా, చెప్తే కావంటారు కాబట్టి ప్రజెంట్ ఏం చెప్పదలుచుకోలేదు. న్యూ ఇయర్ జోష్ అంతా మీ మీద కనిపిస్తుంది, ఏం చెప్తారు, ఎట్లా ఉంది సెలబ్రేషన్? లాస్ట్ ఇయర్ చేసిన ఏమైనా మిస్టేక్స్, జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, ఏం చేసినా ఒకసారి మొత్తం రీకలెక్ట్ చేసుకొని ఆ రిగ్రెట్స్ అన్ని తీర్చేసుకొని నెక్స్ట్ ఇయర్ అంతా బాగుండాలని చెప్పేసి అలాంటి మిస్టేక్స్ అన్ని మళ్ళీ జరగకుండా. పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ, మనకి చూడొచ్చు ఆ న్యూ ఇయర్ ని ఈ విధంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సెలబ్రేషన్స్. హాయ్ పాపా, హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం ఏం కావాలనుకుంటున్నావు 2026 లో? బంద వస్తున్నది బాయ్, మొత్తం బిల్కుల్ ఎట్లుండాలంటే మొత్తం జోష్ ఉన్నదంటే జోష్కి జోష్ బిల్కుల్ మొత్తం అలాగ ఇచ్చేసిండు. 2026 అంటే ఎట్లుంటుంది తెలుసు కదా, 2026కి హవా హవా అంటే ఏంటిదో చూపించిండు మొత్తం. వరంగల్ వాళ్ళు ఎట్లుంటారో తెలుసు కదా బాయ్, అది చూసాం కదా, యూత్ లో కూడా ఒక కొత్త జోష్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఈ ఫోక్ డ్యాన్స్లో అదేవిధంగా ఆ డీజే పాటలకు స్టెప్పులు వేస్తూ కూడా ప్రస్తుతం కేడీసీ గ్రౌండ్ లోపల ఈ ఈవెంట్ జరుగుతూ ఉంది. భారీగా పిల్లలు పెద్దలు ప్రధానంగా యువత ప్రస్తుతం ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఏంటి, ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు, ఎట్లా అనిపిస్తుంది న్యూ ఇయర్ సెలబ్రేషన్? మనకి ఉన్నది ఒకటే చిన్న లైఫ్ బ్రో, ఈ చిన్న లైఫ్ని మనం అన్ని రిగ్రెట్ ఫీల్ కాకుండా మనకు చిన్న చిన్న మెమోరీస్ని క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ 2026లో కూడా హ్యాపీగా ఉంటూ అందరినీ హ్యాపీగా ఉంచండి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఎట్లా అనిపిస్తుంది మీకు ఇక్కడ సెలబ్రేషన్? చాలా హ్యాపీగా ఉంది. ఏమనుకున్నారు 2026 ఏంటి, ఏం టార్గెట్ పెట్టుకున్నావు ఇయర్? ఏం లేదు, జస్ట్ చిల్ అంతే, గో ఆన్ ఫ్లో అంతే. సో ఇది మొత్తంగా ఒక నూతన జోష్ మనకి యూత్లో మనం చూడొచ్చు. ప్రధానంగా యువతే ఈ ఈవెంట్స్లో పాల్గొంటూ కూడా న్యూ ఇయర్కి మరికొన్ని నిమిషాల లోపల వెల్కమ్ చెప్తున్న పరిస్థితి. ఇదే విధంగా ట్రై సిటీ పరిధి లోపల దాదాపు 16 చోట్ల ఈ విధంగా ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో న్యూ ఇయర్ని గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకైతే ప్రధానంగా ట్రై సిటీలో యువత అయితే ఆడుతూ పాడుతూ సిద్ధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. మొత్తంగా న్యూ ఇయర్ వైబ్తో మొత్తంగా ట్రై సిటీ అయితే వైబ్రేట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఓరుగల్ నగరంలో కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, వరంగల్.